పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. దయచేసి పిల్లల్ని కనండి, ఇక బాబు చెప్పినట్లు చేయాల్సిందిగా. సౌత్ జనాభావి కలవరింతలు, ఇప్పటికే నష్టం వాటిల్లిందని భయం. మనకిద్దరని కేంద్రం ఒకప్పుడు జనాభా నియంత్రణవే ప్రచారం చేసింది. తర్వాత ఇద్దరు కూడా తక్కువేనని, ఒక్కరు చాలని చెప్పింది. కానీ ఇప్పుడు 2 పిల్లల్ని కనాలని చట్టాలు చేస్తామని పాలకులు అనుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పటివరకు 3 పిల్లలుంటే స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హత ఉండేది. ఇప్పుడు దాన్ని తొలగించిన ఏపీ సీఎం చంద్రబాబు 2 పిల్లలుంటేనే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అర్హత వచ్చేలా చట్టాలు చేస్తామని చెప్తున్నారు. చంద్రబాబు లక్ష్యం ఎక్కువ మంది పిల్లల్ని కనేలా ప్రోత్సహించడమే. జనాభా నియంత్రణ అనేది ఇప్పుడు పరిస్థితులకు ఇక ఇమడదని తేలిపోయింది. అందుకే అందరూ జనాభా పెంచాలని అంటున్నారు. ముఖ్యంగా దక్షిణ భారత్ నుంచి ఈ డిమాండ్ ఎక్కువగా వస్తుంది. నిజానికి ఒక దక్షిణ భారత్ నుంచే కాదు, దేశమంతా ఈ పరిస్థితి కనిపిస్తుంది. ఈ దేశంలో చాలా దేశాల్లో ఏర్పడుతున్న జనాభా సంక్షోభం మానవాళి మనుగడకు ప్రశ్నార్థకంగా చేస్తుంది. ఎలన్ మాస్క్ లాంటి వాళ్ళు ఇండియాలో తగ్గిపోతున్న జనాల కారణంగా ఏర్పడబోయే పరిస్థితులపై హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. జపాన్ నుండి రష్యా వరకు ఇప్పుడు మనుషులు ఎలాగూ పుట్టడం లేదు కాబట్టి రోబోలనైనా రెడీ చేసుకుందామని ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే భారత్కి ఇంకా అంత తీవ్రమైన సంక్షోభం రాలేదు. జనాభా నియంత్రణపై చేసిన నిర్లక్ష్యం ఇప్పుడు ప్లస్గా మారుతుంది. కానీ ఆలస్యంగా అవగాహన పెంచుకొని ఇప్పుడు జనాభాను నియంత్రిస్తున్నారు. ఫలితంగా భారతదేశ జనాభా కూడా రానున్న రోజుల్లో తగ్గిపోతుంది. చైనా ఇప్పుడు పనిచేసే యువత లేక తంటాలు పడుతుంది. భారత్కు ఆ పరిస్థితి వస్తే తట్టుకోవడం కష్టంగా మారుతుంది. అందుకే యువతరాన్ని పెంచుకోవాలంటే పిల్లల్ని కనాలని అంటున్నారు. కానీ ఇప్పుడు వారిని పెంచడం పెద్ద టాస్క్ కాబట్టి ఎక్కువ మంది ఒక్కరితో సరిపెట్టుకుంటున్నారు. కనీసం 2 కనాలని కేంద్రం కూడా త్వరలో క్యాంపెయిన్ స్టార్ట్ చేసినా ఆశ్చర్యం ఉండదన్న వాదన నిపుణుల నుండి కనిపిస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.